టీడీపీ సీనియర్ నేతలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న వారిని పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. తమ అనుచరుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ కూర్పుపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశించారు. అలాగే వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాస్ తమకు మంత్రి పదవి లభిస్తుందని భావించారు. అయితే వారికంటే జూనియర్ అయిన పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. అయ్యన్న పాత్రుడు ఒకసారి ఎంపీ, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే అయ్యన్న ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు కాబోయే మంత్రికి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అయ్యన్న వాయిస్ వినిపించారని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలు విని ఆయన కేసులు కూడా పెట్టించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఒకసారి ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గంటా కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. బండారు సత్యనారాయణమూర్తి కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మంత్రిగా పనిచేశారు. జనసేనతో పొత్తు వల్ల తన సొంత నియోజకవర్గం పెందుర్తిని జనసేన కోసం బండారు సత్యనారాయణమూర్తి త్యాగం చేశారని గుర్తు చేస్తున్నారు ఆయన అనుచరులు. పార్టీ కోసం త్యాగాలు చేసినా చంద్రబాబుకు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడమేంటని మండిపడుతున్నారు. అలాగే వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న వీరి ఆశలపైన చంద్రబాబు నీళ్లు జల్లారు. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి ఆశించారు గంటా శ్రీనివాసరావు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. 24 మందితో కూడిన కేబినెట్లో ఎంతమంది సీనియర్లకు అవకాశం కల్పించారని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ఉమ్మడి విశాఖ జిల్లాలోని సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.